దేవాదాయ శాఖని రద్దు చేయాలి. ఎండోమెంట్ హటావో, మందిర్ బచావో, ఎండోమెంట్ హటావో, మందిర్ బచావో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భారత్ మాతా की జై, భారత్ మాతా की జై, వందే మాతరం, వందే మాతరం, గో మాతా की జై, గో మాతా की జై, జై, జై. కాపాడుకుందాం కాపాడుకుందాం దేవాలయాలను కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. జై జై శ్రీరామ్, భారత్ మాతా की భారత్ మాతా की వందే వందే. ఈరోజు భారత్ నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఎండోమెంట్ హటావో, మందిర్ బచావో, దేవాదాయ శాఖని రద్దు చేయాలి, ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలి అనే నినాదంతో ఈరోజు ముందుకొచ్చాము. ఈరోజు ధర్నా చౌక్ లో చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమాన్ని మరి మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేరేలా అందరు కూడా ఈ నినాదాల్ని వారికి వినిపించేలా చేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను. భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 1817లో దేవాలయాలను, మసీదులను, చర్చిలను కూడా ఈ యొక్క ఎండోమెంట్ కిందకి, దేవాదాయ శాఖ కిందకి తీసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ముస్లింస్ వ్యతిరేకించారు, క్రిస్టియన్స్ వ్యతిరేకించారు, హిందువులు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇటువంటి ఎండోమెంట్ కిందకి ఉండొద్దని చెప్పి వ్యతిరేకించారు. కానీ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము వారి యొక్క ఆమోదాన్ని అంగీకరించి వాళ్ళను ఈ యొక్క ఎండోమెంట్ కింద తొలగించారు. కానీ హిందువులపై కుయుక్తులు పన్ని దేవాలయాలను మాత్రము తొలగించకుండా అదే విధంగా ఉంచారు. మరి ఈనాడు జరుగుతున్నది ఈ యొక్క హిందూ దేవాలయాలు భూములను రక్షించుకోలేని స్థితి, దేవాలయాల ఆస్తులను రక్షించుకోలేని ప్రభుత్వాలు మరి ఈ విధంగా ఈ యొక్క దేవాలయాల హుండీ సొమ్మును ఇతర మస్తతులకి, అన్య కార్యక్రమాలకి వినియోగిస్తున్నారు. దేవాలయంలో ఉండేటువంటి యొక్క సంపదని వారు ఇవాళ ఒక్కొక్క దేవాలయం ముందు అన్యమత పోస్టర్లు అంటించినా కూడా ఈ వరకు వాళ్ళకి సోయి లేదు. ప్రతి ఒక్క దేవాలయం ముందు అన్యమతస్తుల యొక్క పాంప్లెంట్లు, స్టిక్కర్లు, పత్రిక ఫ్లెక్సీలు ఉంటున్నాయి, కనబడుతున్నాయి. అటువంటి గారి గురించి కూడా పట్టించుకోవడం లేదు. మరి ఆదాయ శాఖలో ఈ యొక్క దేవాలయాలకి ధర్మకర్తలను నియమించేటువంటి యొక్క హక్కుని వారి ఎమ్మెల్యేలకు కలిగించారు. ఆ యొక్క ఎమ్మెల్యేలు ఏ విధంగా ధర్మకర్తలను నియమిస్తూ మరి బేగంపేట నుంచి మన యొక్క ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి అక్షింతలు రావడం జరిగింది. దాని గురించే 15 రోజుల క్రిందటనే ఎండోమెంట్ కమిషనర్ ద్వారా విశ్వ హిందూ పరిషత్తు ఆ యొక్క అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ గురించి అడిగింది. వారు నోటి మాటగా ఏం చెప్పారంటే, హిందువుల నుంచి హిందూ దేవాలయాల్లో మీకేంటండి పర్మిషన్, మీరు చేసుకోండి అని చెప్పి నోటి మాటగా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఒక్కరోజు ముందు వరకు కూడా వాళ్ళు ఎలాంటి కూడా పర్మిషన్లు ఇవ్వకుండా మమ్మల్ని మేమే పోయాము, డైరెక్ట్ నేను శశిధర్ గారు పోయాము, అడిగాము మీరు చేసుకోండి అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. ఇక్కడ దేవాలయంలోకి పోతే ఈఓ గారు మాకు పర్మిషన్ లేదండి అని చెప్తాడు. గంట కింద కూడా ఒక 12 గంటలకు అక్షింతలు వస్తున్నాయి, 11 వరకు కూడా మమ్మల్ని సతాయించడం జరిగింది, సమావేశం పెట్టుకోవద్దని చెప్పారు. మరి చూడండి, ఇటువంటి దుస్థితి హిందూ దేవాలయాల్లో హిందువులకు కార్యక్రమం చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వలేదంటే మన యొక్క హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి దుస్థితి మనకు హిందూ దేవాలయాలకు లేకుండా ఆస్తులను కాపాడుకునే విధంగా మరి ఈ సంస్థల్ని ఎండోమెంట్ నుంచి రద్దు చేసి దేవాదాయ శాఖను రద్దు చేసి మన యొక్క దేవాలయాలు మన ధార్మిక సంస్థలకు అప్పచెప్పవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి యొక్క భారత్ నేషనలిస్ట్ ఫోరంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరు కాదు, ఈ యొక్క భారతదేశంలో ఉన్న హిందువులంతా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది అసలు? ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ళ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఈరోజు మనము ఎండోమెంట్ గురించి మాట్లాడుతున్నాము. ఎండోమెంట్ హటావో, మందిర్ బచావో అనే ఏదైతే కార్యక్రమం చేయవలసి వస్తుందంటే దీనంతా నీచ నికృష్టం ఇవ్వట్లేదు. కనుక మనందరం కూడా ఈరోజు కాదు, రామ్ మందిర్ కోసం ఏ విధంగా అయితే 500 సంవత్సరాలు పోరాడామో దీనికోసం కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది.
ఇది ఎవరి సొంత కార్యక్రమం కాదు, ఇది ఎవరి జేబులోకి ఏమొచ్చే కార్యక్రమం కాదు. మనందరము ఈ యొక్క ఎండోమెంట్ అనే ఒక రాక్షసుని కౌగిల్లో ఉన్న మన యొక్క హిందూ మందిరాలను కాపాడుకోవడానికి మాత్రమే మన యొక్క ఈ పోరాటం తప్ప మనము ఎవరి మీద వ్యతిరేకత కాదు. చూడండి, పోయేదేం లేదు. మనతో పాటు ఉన్న తోటి ధర్మాలకు సంబంధించిన ఎట్లయితే హక్కులు ఉన్నాయో మనకు కూడా అవే హక్కులు కావాలి. ఎందుకని మనకు ఆ హక్కులు ఉండవు చెప్పండి? మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి? మన భారతదేశంలో అంటే మనలో ఐక్యత లేకపోవడం. ఈ ఐక్యత లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనము చిన్నప్పటి నుంచి మనము ఏ విధమైన విద్య నేర్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మతాలు సమానము, ధర్మాలు సమానము, సెక్యులరిజం అని అన్ని మాట్లాడుతున్నారు. మరి ఈ యొక్క సెక్యులరిజం సమానమైనట్టయితే ఈ దేవాలయాలను ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుంది? పోనీ సెక్యులరిజం తప్పనుకుందాము, సెక్యులరిజం లేదనుకుందాము, అట్లాంటప్పుడు దేవాలయాలను నిడిచిపెట్టాలి కదా. సేమ్ మసీదులను చర్చిలకు సంబంధించిన ఇలా అయితే వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్వహిస్తున్నారో అదేవిధంగా మనం కూడా మన యొక్క దేవాలయాలను సొంతంగా నిర్వహించుకుంటాము. మన దగ్గర శక్తి సామర్థ్యం ఉందా లేదా అన్నది మనం కొన్ని వందల తరాల నుంచి చూస్తున్నాము. మనకు సంబంధించిన కంచి చూడండి, అది ఎంత పెద్ద దేవాలయాలు. తంజావూరులో ఎంత పెద్ద దేవాలయాలు ఉన్నాయో చూడండి. మనం ఎంత పెద్ద దేవాలయాలైనా సరే నిర్వహించుకునే శక్తి సామర్థ్యాలు మన వద్ద ఉన్నాయి. కానీ మన దగ్గర ఉన్న అతిపెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మనలో ఐక్యత లేకపోవడం. చూడండి, ఇంత పెద్ద కార్యక్రమానికి కొన్ని వేల మంది రావాలి. సరే, సంతోషం. ఈరోజు మనం ఒక 50 మంది 100 మంది వచ్చాము. రేపు ఇది లక్షల మందిగా రూపాంతరం చెందుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరం ఇక్కడ ఏదో ఒక పని చేసుకునే వాళ్ళమే తప్ప ఎవరం ఆశించి రాలేదు ఇక్కడికి. మనందరూ ఆశయం కూడా ఒకటే, దేవాలయాలను ఈ యొక్క ప్రభుత్వ విష కౌగిలి నుంచి మనము విడుదల చేయాలని చెప్పే మన యొక్క పోరాటం. అదేవిధంగా మీరు చూడండి పార్టీలకు దేవాలయాలకు సంబంధం ఏంటి? చూడండి, రకరకాల దేవాలయాలకు ఎవరి పార్టీ అధ్యక్షులను లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలను ప్రెసిడెంట్గా పెట్టుకుంటున్నారు. అసలు హిందూ ధర్మానికి పార్టీలకు సంబంధం ఏంటో అర్థం కాదు. ప్రశ్నించే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు మతవాదులు, ఎవరైనా మాట్లాడితే హిందూ ధర్మంలో ఉన్న హక్కుల కోసం మాట్లాడితే వాళ్ళు మతవాదులు. ఇంత దౌర్భాగ్యం ఈ దేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఏ దేశంలో అయినా వాళ్ళ ధర్మం ఫస్ట్ ఉంటుంది. కానీ దరిద్రం ఏంటంటే ఈ భారతదేశంలో మనం చిట్ట చివరి స్థాయిలో ఉన్నాం. దీనికోసము మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటానికి మీరందరూ ఒకసారి మీ చప్పలతోటి మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ ఫ్రంట్కు, భారత్ నేషనల్ ఫ్రంట్కు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి అందరం కూడా ఇక్కడ ఈరోజు విచ్చేసిన అందరం కూడా చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. మనందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే మొట్టమొదటిగా ఎవరైతే ఒక ముందడుగు వేస్తారో ఒక వసుదైక కుటుంబానికి, భారతదేశం మొత్తం వసుదైక కుటుంబ మన దేవాలయాలు ఎన్నో వేల కోట్ల ఎకరాలని ఖజానాగా ఇచ్చిన దేవాలయాలని మనం పరిరక్షించుకోలేకపోవటం మన అందరి దౌర్భాగ్యంగానే మనం భావించాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి అనేది ఒక సంస్థగా ఏర్పాటు చేసుకుంటూ ప్రతి రాష్ట్రాన్ని కలుపుకుంటూ దేశం మొత్తం మహో ఉద్యమంగా మన ఉద్యమించినప్పుడు మాత్రమే మన దేవాలయాలని, మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే మనల్ని మనం నిర్భయంగా నిస్వార్థంగా ధర్మాన్ని ఆచరిస్తూ లోక కళ్యాణాన్ని కోరుకుంటామో అప్పుడు మనకెవరూ అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు. అందరూ మనతో పాటే కలిసి నడుస్తారు. దానికి ఒకప్పుడు దేవాలయాలంటే ధర్మానికి ప్రతి అడుగు ఎట్లా ఉండేది అంటే అక్కడే అధర్మాలని నిర్దేశించడం జరిగేది. న్యాయస్థానాలు ఉండేవి కాదు. అక్కడున్న పూజారులు, అక్కడున్న సనాతనంగా ఉన్న గురువులే ఆ న్యాయ నిర్ణేతలుగా ఉండేవాళ్ళు. అలాంటి సనాతనమైన దేవాలయాల పరిరక్షణని మనం ఇవాళ ఎలా చేసుకున్నామంటే ఆదాయ కార్యక్రమాలకు ఉపయోగించే ఏ దేవాలయం నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయాన్ని ఎలా సక్రమమైన రీతిలో కాకుండా అక్రమ మార్గంలో తీసేద్దామనే విధంగా
జరుగుతున్న దాన్ని మనం ఎలా చూస్తున్నామంటే నిస్సహాయలమై చూస్తున్నాం. కానీ మనం నిస్సహాయలం కాదు, ఎంతో ధైర్య సాహసాలతో ఇవాళ జై శ్రీరామ్ అనే నినాదం ప్రపంచం మాత్రం మారుమోగుతుంది, ఒక భారతదేశం కాదు. అలాగే మన యొక్క దేవాలయాల సనాతన ధర్మాన్ని, వసుదైక కుటుంబానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలని ఎలా పూర్వం దేవాలయాలలో మన గురువుల ద్వారా, పూజారుల ద్వారా సామాన్య ప్రజలకు సైతం చేరేదో మళ్ళీ మనం ఆ పునర్వైభవాన్ని, ఆ రామరాజ్య పాలనని తెచ్చుకోవాలి. అప్పుడే లోకా సమస్త సుఖినో భవంతు అనే మన నినాదానికి న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు యాదృచ్ఛికంగా అని అనుకోవటానికి లేదు. ఈ జాతీయ భారత్ నేషనలిస్ట్ ఫోరం అనేది మొదలు పెట్టడం అనేది అత్యంత ఆనందదాయకమైన శుభదినంగా మనందరం అభివర్ణిద్దాం. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారికి కూడా, తను కూడా ధర్మాన్ని, దేశాన్ని, ధర్మ పరిరక్షణని ఆకాంక్షించేవారు. కాబట్టి మనందరం మన రాష్ట్రం తరపు నుంచి ఒక మెమోరాండంని ఆయనకి, దేవాలయాలని కాపాడే హక్కుని, దేవాలయాల సంస్థకి ఒక సనాతనమైన ట్రస్ట్ని ఏర్పాటు చేయించి ప్రతి రాష్ట్రంలో కూడా అలా దేవాలయాలను కాపాడుకొని, ధర్మాన్ని కాపాడుకొని, ధర్మాన్ని అందించి దేవాలయాలన్నీ కూడా ధ్యానాలయాలుగా కావాలి, ధర్మాలయాలుగా కావాలి, అందరూ సురక్షితంగా ఉండాలి.